ఆర్మూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అధ్యక్షతన రెండవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టెన్ జీవ మాట్లాడుతూ 37 షాపులు దాదాపు 52 లక్షల ఏరియల్ డ్యూ ఉందని వెంటనే వసూలు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగిందని, అదేవిధంగా పశు వైద్య శిబిరాల ఏర్పాటు గురించి, రైతు సమస్యల గురించి చర్చించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి భారతి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి 36 ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో, మడిగలు ఉన్నాయో, వాటి యొక్క ఏరియర్స్ 52 లక్షల వరకు సుమారు డ్యూలు ఉన్నాయి. వాటిని వ్యాపారులకు పిలిపించి లేదా లీగల్గా నోటీసులు పంపించి ఆ ఏరియర్స్ని వసూలు చేసేదానికి ఒక తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రెండవ అంశం, మా మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో ప్రతి మండలానికి ఒక పశు వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరియు రాబోయే యాసంగి కానీ పంటల యొక్క అకాల వర్షాలకు సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగే సూచనలు ఉన్నప్పుడు రైతులకు వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి టార్పలిన్స్ అందుబాటులో ఉంచి సరైన సమయంలో రైతులకు అందించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా సెక్రటరీ గారి ద్వారా కోరడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని టర్పరైన్లు మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించడం జరిగింది. ఏదేమైనా నాతో పాటు మా వైస్ చైర్మన్ తోటి మా డైరెక్టర్లు అందరూ వ్యవసాయదారులే కాబట్టి ఏ రైతుకు కానీ మొన్నటి వరకు మా ఆవరణంలోనే కందుల కొనుగోలు ఐసిడిసిఎంఎస్ ద్వారా నిర్వహించడం జరిగింది. దాంట్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఇబ్బందులు జరిగినాయి. ఏంటి, ఆన్లైన్లో ఉన్న పంటను మాత్రమే కొనాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు కొందరు వ్యవసాయదారులు, రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోకపోవడం వల్ల ఇక్కడ పంట కొనలేకపోయినాం. అటువంటి చిన్న కొన్ని ఇబ్బందుల్ని మా డైరెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినందువల్ల దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకునేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం రైతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము రైతులకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతులకు భవిష్యత్తులో ఇప్పుడు కందుకాలు తొగర్లు ఏదైతే మన విడిచి ఐసిడిఎంఎస్ వారు నిర్వహించారు, దాంట్లో ఏం ప్రాబ్లం అయిందంటే చాలామంది మా గ్రామంలో సుఖ కొందరికి దాన్ని ఎవరైతే ఉందో ఆ నంబర్ లేక ఏది భూమి ఏదైతే ఉందో ఆన్లైన్లో లేదని వాపసు పంపడం జరిగింది. అటువంటి ఇబ్బందులు కాకుండా నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా మేము సెక్రటరీ గారి దృష్టి తీసుకెళ్ళి మా చైర్మన్ గారు మేము అందరం కలిసి రైతుల కోసం, రైతుల సమస్యల కోసము, రైతుల ఆఫీసు కాబట్టి రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మేమందరం కృషి చేస్తామని ఈ సభకు తెలియజేస్తాం.
ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జేసు అనిల్ టెంట్ వేసుకొని కూర్చున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్లాట్లపై నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి సమగ్ర చర్యలు తీసుకుని పూర్తి సర్వేతో మాకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. నేను న్యాయవాదిగా పనిచేస్తుంటాను. భారతీయ జనతా పార్టీకి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తాను. మా ప్రతినిధులైనటువంటి గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ మా భూములు కబ్జా అన్న విషయాన్ని వాళ్ళకు తెలియజేయకుండా కమిషనర్ గారితో గత సంవత్సరం 3/3/2024 నాడు 24 సంవత్సరంలో అంటే సంవత్సరం ఇలా కబ్జా అవుతున్నది, దయచేసి సహకరించండి అని చెప్పి మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కమిషనర్ గారు స్పందించకపోవడం కారణంగా మళ్ళీ మొన్నటి రోజు కూడా మేము మరొక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఈ భూమి మా నాన్నగారు టీచర్ కాబట్టి టీచర్లకు వచ్చేటటువంటి భూములలో ఒక భూమి మా నాన్నగారి పేరు మీద, ఒకటి అమ్మగారి పేరు మీద వారు అప్పుడు కష్టాజీతంతో అప్పుడు టీచర్ల యొక్క జీతాలే తక్కువ, వారు కష్టపడి ఎంతో కష్టపడి దానికి రూపాయి కట్టుకుంటా వారు దాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇటు మున్సిపాలిటీ అధికారులు స్పందించారు, అటు కబ్జా అయిన వారు ఎవరు పట్టించుకోరు, మా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులు నాన్ లేఅవుట్ భూములను ఏదైతే అసైన్ ల్యాండ్లు ఉన్నాయో అసైన్ ల్యాండ్లను పట్టాలు చేయించుకొని దానికి ఇంటి నంబర్లు కూడా తీసుకున్నారు. అంటే అక్రమంగా చేసుకున్న వాళ్ళకు మీ సహకారం ఉంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ మేము ముందర ఉంచడం జరిగింది. మీరు అడిగిన ప్రతి ఎల్పీని కూడా ముందర ఇవ్వడం జరిగింది. లేఅవుట్ను మీ ముందర ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు మా భూమిని మీరు రక్షించండి అంటే వాళ్ళు అక్రమంగా కట్టుకునే వారు చూసిరు తప్ప మాకు సహకరించలేదు. మరి దయచేసి నేను కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారు ఒకటే విన్నవించుకుంటున్నా, మాలాంటి ఒక అడ్వకేట్ ఉండి ఒక పార్టీకి ప్రతినిధి అయినటువంటి మాకే న్యాయం జరిగినట్లయితే సామాన్య వ్యక్తులకు మీరు ఎక్కడ న్యాయం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇష్యూలో మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు పట్టించుకునే లోపే మీరే పట్టించుకొని మా సమస్య పరిశీలించడం వరకు ఈ టెంట్ నుంచి జరిగేది లేదని చెప్పి మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇస్తామండి. నోటీస్ ఇచ్చేసి వితిన్ 3 daysలో రిమూవల్ చేసుకోమని చెప్పేసి ఇస్తాము. దాన్ని బట్టి ఫర్దర్గా తీసుకోకపోతే మేము యాక్షన్ తీసుకొని తీసేస్తాము. ఆర్మూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ డిహెచ్ స్వామి సులోచన అవగాహన కల్పించారు. పరీక్షల ఒత్తిడి నిర్వహణ, మానవ అక్రమ రవాణా, సంక్రమిత వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత, ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 So what next letter? M stands for Hindi kada nakhun or English nails. So 5 fingers make together. ఇలా 5 వేలు ఒక చోట పెట్టేసి ఈ గోర్లలో ఉన్న మురికి అంతా పోవాలంటే ఇలా రౌండ్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు చేయట్లేదు? 1 2 3 4 5 6 7 8 9 10. The next letter is K in the sense Hindilo kalai, wrist area. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 Mutti Amruta Nahu Kalai. Okay. So, thank you ma'am. ఈ విధంగా చేసుకున్న తర్వాత 6 types of rubbing methods. So you have to wash your both hands in running water. Okay. వాటర్ తో మీ 2 చేతులు కడుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలి? నెక్స్ట్ డోంట్ టచ్ టు ఎనీ ఆబ్జెక్టివ్. ఎక్కడ మీరు టచ్ చేయదు. మరి ఇలాగే పోతే మీకు అన్నం ఎవరు పెడతారు? Who will serve you? అప్నే రాజులు ఉంటారు కదా, ఎవరెక్కడ అంటే వచ్చేస్తారా? మరి ఏంటన్నట్టు అట్లీస్ట్ అమ్మ స్టాప్ చేయండి. ఏంటమ్మా, మీరు శుభ్రంగా ఉన్నారో, మీ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి, హెడ్ టు టో యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హైజీన్ కదా.
సో ఏంటి ఎక్విప్మెంట్స్ అంటే ఏంటి, అసలు మీనింగ్ ఏంటి? ఎక్విప్మెంట్స్ అంటే వస్తువులు. ఏ వస్తువులు? మీరు వాడే వస్తువులు. సో వాట్ ఆర్ దే? యు ఆర్ యూజింగ్ డైలీ ఎక్విప్మెంట్స్. యువర్ రిబ్బన్, యువర్ కర్చీఫ్. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలను మున్సిపల్ కమిషనర్ రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్, వంటగది, కూరగాయల గదులను పరిశీలించారు. నాణ్యతతో కూడిన సరుకులు తీసుకోవాలని, వేసే కాలం కాబట్టి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రిన్సిపల్ కు సూచించారు. ఎల్లుండి ప్రారంభం కాబోతున్న 10వ తరగతి పరీక్షను పురస్కరించుకొని విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు కష్టపడి చదివి 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో సాధన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మిప్మా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ హాజరై మాట్లాడుతూ లింగ వివక్ష చూపవద్దని, అలాగే మహిళలు దేనిలో కూడా తక్కువ కాదని, మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని అన్నారు. సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ మహిళల గురించి, తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించి ప్రతి మహిళ తమ కుటుంబాలకు ఆదర్శమని, మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో స్థిరపడాలని కోరారు. బాల్య వివాహాలపై, బాల కార్మికులపై, బాలలపై జరుగుతున్న హింసలపైన, బాలల హక్కులపైన సాధన సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ నిరీక్షణ తెలియజేశారు. ఏమైనా బాలల సమస్యలుంటే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు డయల్ చేసి సాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంపీడీఓ, సిడిపిఓ, మండల సూపర్వైజర్ శారద తదితరులు పాల్గొన్నారు. పట్టణ సమాఖ్య ఉంటుంది. పట్టణ సమాఖ్యలో దానిలో ఏమంటారు, వార్డ్ లెవెల్ ఫెడరేషన్ ఏమంటారు మన పేరు, దాన్ని ఏమంటారు టౌన్ లెవెల్ ఫెడరేషన్. ఈ రకంగా వాళ్ళందరూ కూడా సభ్యులు ఉంటారు. ఖచ్చితంగా బీడీఓ తెలుసా, బీడీ కదా, బీడీ మేడం. బీడీ అంటే ఏంటంటే ఆ బీడీతో కంపల్సరీ ఇంటి దగ్గర కూడా రావాలా, తీర్మానం చేస్తే ఆ గ్రామంలో మనం ఎప్పుడో ఒకసారి కాల్ చేయాలి. చేసి వాళ్ళు చెప్పింది మనం వినాలి. అట్లాంటి పూర్తిగా బిడ్డలు వదిలిపెట్టు కాదు, అట్లా కాదు బిడ్డ, మనం అడ్జస్ట్ కావాలా, అట్లే ఉంటుంది సంసారం, మేము అంతా రాలేమా అని ఇట్లా చెప్పాలి. కానీ అట్లా చేస్తా దాని సంగతి తాగు సిగ్గబట్టు ఇంట్లో మాటలు మనం చెప్తే సంసారం కనపడదు. ఏంటి అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని పెళ్లి కాగానే విడిపోతుంది మొత్తం. అత్త మామ ఉంటే పిల్లలు ఉన్నారు, పిల్లల పెంపకం ఎంత కష్టపడుతుంది. కొత్తగా సంసారం పెడుతుంది. ఇట్లా నీ పని చేసుకోవాలి, కూడా నోట్కానే మీకు నువ్వే కోరుతుంది. ఇంతకుముందు అత్తమో మామ ఉండాలి పట్టుకుంటు, అవునా కదా, సందర్భము పట్టుకుంటుండ్రు. వాళ్ళు కూడా చెప్తుండ్రు, వాడు పెద్ద మనుషులు ఉన్నాడు, అరే నాన్న మీదకి అంటే నాన్న అనద్దు, నాన్న అంటారు బావు ఇగో ఈ పక్క చిన్న మనిషి నిధిస్తారా ఉండే. ఇప్పుడు వచ్చినప్పుడు ఓడొచ్చినా కోరుకుని వచ్చినాం. పిల్లల్ని ఖరాబు చేసే దానిలో మనదే 90% తప్పు ఉంటుంది. భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేపల వేటకు వెళ్లిన జాలరి చేపలను పడుతుండగా ప్రమాదవశాత్తు చేపలకు వేసిన వల చుట్టుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని బయటకు వెలికి తీశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలకు బీజేపీ పార్టీ నాయకులు విచ్చేసి మద్దతు తెలిపారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షతన రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి భారతీయ జనతా పార్టీ నాయకులు విచ్చేసి మద్దతు తెలిపారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు నక్కం రాజేశ్వర్ మాట్లాడుతూ మాదిగలను మోసం చేసే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మొట్టల దీపక్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఇవి మా డిమాండ్ ఏంటంటే నాకు రావాల్సిన 11% రాకుండా 9% చేసినారు. దాన్ని 11 చేయాలి. దానిలో భాగంగా ఏబిసిడి వర్గీకరణ చేయమంటే ఏబిసిలుగా చేసినారు. దాన్ని ఏబిసిడీలుగా చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుత ఉన్న మంత్రివర్గంలో మా మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్తో మేము గత వారం రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు అందులో భాగంగానే ఈ జరుగుతున్న ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో గతంలో రాసిన ఎగ్జామ్స్ దాని రిజల్ట్ వర్గీకరణ చేసిన తర్వాతనే చేస్తామన్న ఈ ముఖ్యమంత్రి గారు అది మా వర్గీకరణ జరగక ముందే రిజల్ట్లు ఇస్తున్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి నిలిపేసి ఈ వర్గీకరణ జరిగిన తర్వాతనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా. వేల్పూరు మండలం రామన్నపేట శివారులో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీఠాధిపతి నారాయణానంద స్వామి విచ్చేసి మాట్లాడుతూ స్వామివారికి సుప్రభాతం, ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, స్వస్తి పుణ్యవచనం, ఎదుర్కోలు కలియలు నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఓం శ్రీ సత్యనారాయణ మంగళం పరమంగళం మంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే దేవి నారాయణి నమస్తే సర్వే జనోతు వినోదంతో సమస్త మంగళాని వస్తు అసతోమ సంగమయ తమతోమ చిత్తమయ సత్యమంగళమయ ఓం సహనావతో సహనావతో సాయేయత్రమాయ వేదస్యామి నమస్కారామి విచారే ఓం శాంతి 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 శ్రీ సత్యనారాయణ మహారాజ్ కి జై, గురుదేవ్ మహారాజ్ కి జై. జై శ్రీమన్నారాయణ. బంధువులకు, ఆత్మీయ మిత్రులకు, భక్తులకు, మా గురుదేవులకు అందరికీ పాదాభివందనము. మా గురుదేవుల ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరంతో 14వ సంవత్సరము ప్రతిష్టాపన అయి 5వ సంవత్సరము. మా గురుదేవు గారు గంగాధరానందగిరి స్వామి అంసాపూర్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గు పోయడం జరిగింది. ప్రతిష్టాపన కూడా జరిగినది. మా గురుదేవుడే ముందుండి ఇవన్నీ నడిపిస్తుండు. మా గురమ్మ కానీ వీళ్ళందరూ వచ్చారు. మా గురు పరంపరతో మా గురుదేవుల ఆశీస్సులతో మా గురుదేవుడికి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబెట్టుకుంటున్నా. ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు నాకు నిజ రూపంగా సత్యనారాయణ స్వామి నాకు దర్శనం ఇచ్చిండు. గత 14 సంవత్సరాల నాడు నాకు ఏమి ఏర్పడక మా గురుదేవుడి దగ్గరికి పాదాల మీద పడితే వచ్చి ఇక్కడ చూసి ఎవరు లేరు నాన్న, ఇక్కడ సత్యనారాయణ స్వామి పిలిచిండు. అది నీకు ఎన్నో జన్మల పుణ్యంతో నా స్పర్శతో మీకు ఇక్కడ దర్శనం ఇచ్చిండని చెప్పగానే మా గురుదేవుడు 2014 జనవరి 31వ తారీఖు నాడు ఇక్కడ ముగ్గు పోయడం జరిగింది. మా గురుదేవుడే ఇదంతా కార్యక్రమం నడిపిస్తుండే. మా గురుదేవులకు పాదాభివందనము. అందరి ఆశీస్సులు అందరి మీద మా గురుదేవుడి ఆశీస్సులు ఉంటాయని సభాముఖంగా తెలుపుకుంటున్నాను. జై గంగాధరానందగిరి స్వాముల వారికి. రామన్నపేట గ్రామం ఇది. ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం నిర్మించబడ్డది. ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం
5వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రతి వార్షికోత్సవానికి సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము మరియు యజ్ఞము మరియు ఇక్కడ సత్సంగ ప్రసంగాలు మరియు భజన కార్యక్రమాలు ఇవన్నీ ఎంతో గంభీరంగా జరుగుతాయి. భగవంతుడి దయ ఉంది కాబట్టి ఈ యొక్క అడవి లోపట అతని యొక్క ఈ సంస్థానకర్త అయిన నారాయణానంద స్వామి గారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇతర అధ్యయనం జరుగుతుంది. అసలు ఇంకా అందరూ మనం సహకరించి ఇది ఇంకా ఎదగాలని మనం అందరం ప్రయత్నించాలని చెప్తున్నాను. ఇది ఇంకా ఎంతో ఎదిగిపోవాలి. మళ్ళా ఈ సంస్థానం పట్ల దగ్గర మాత్రం ఇటువంటి సత్యనారాయణ గుళ్ళు ఎక్కలు లేవు. ఇది రామన్నపేటలో ఉండడం ఇది గొప్పతనం. ఇది అందరూ మనం అభినందించాలా, దీనికి మనం కూడా సహకరించాలా. ఇకపోతే ఇక ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం మనం ముందుకు పోతేనే భగవంతుడి యొక్క దయ ఉంటుంది. ఆ దయలో పట్ల మనం పాల్గొన్న దానికోసం భగవంతుని యొక్క కరుణకు పాత్రమవుతాం. కాబట్టి భగవంతుని స్మరించుండి, పూజించుండి, సేవించుండి. హరి ఓం నమః శివాయ. శ్రీరామచంద్ర భగవాన్కి జై. శ్రీ సత్యనారాయణ మహారాజ్కి జై. ఆర్మూరు మార్కెట్ కమిటీ కార్యాలయం పరిధిలో ఉన్న అక్రమ కోకాలను ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్యదర్శి భారతి, డైరెక్టర్లు పరిశీలించారు. తమ పరిధిలో అక్రమంగా కోకాలు వెలిసాయని బాధితుడు ఆర్మూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేశాడు. నేడు ఫిర్యాదు మేరకు అక్రమ కోకాలను పరిశీలించి తక్షణమే తీసివేయాలని యజమానులకు ఆదేశించడం జరిగిందని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్యదర్శి భారతి తెలిపారు. వేరే కడతలేడు, మార్కెట్ కమిటీ కడతలేడు, ఓటర్ ఆయన కడతలేడు. లక్ష 30 కడతాడు. ఆర్మూరు మండలం పిపిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు అధ్యక్షులు రజనీష్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం రోటరీ తరపున సాయం చేయడం జరిగిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్ఎస్సీ ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్, రోటరీ ప్రధాన కార్యదర్శి రాసానంద్, కోశాధికారి శశిధర్, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవర్, సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇందలోయ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారిని విమర్శించడం జరిగింది. వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి పక్కకెట్టి ప్రజలకు మీరు ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ 6 హామీలు అమలు కాకుండా ఏదైతే ప్రతిపక్షంలో పార్టీపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే ఉంటుంది. ఇలా రూరల్లో అభివృద్ధి ఎటుపోతున్నది, మీరు ఇచ్చిన హామీలేంది? రైతులు ఇలా అరికోస పడుతున్నారు, పంటలు ఎండిపోయి అరికోస పడుతున్నారు. దాన్ని పట్టించుకోకపోగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతున్నది. ఇలా నవోదయ స్కూల్ కేంద్రం నుంచి మన పార్లమెంటుకు రెండు రావడం జరిగింది. ఇలా అదే మన రూరల్కు కూడా జగన్పల్లిలో మనం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. దాన్ని అది బోధన్ ఎమ్మెల్యే తీసుకుపోవడం, ఆయన పరపతి ఉన్నది కాబట్టి తీసుకుపోయాడు. ఇలా రూరల్ ఎమ్మెల్యే గారు దాని ప్రత్యేక చొరవ తీసుకొని మన అభివృద్ధి, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేయడము, ఇలా శేఖర్ గౌడ్ ఏంది, అమృతపూర్ గంగాధర్ ఏంది, ముప్పగంగారెడ్డి ఏంది, వీళ్ళంతా దాడి చేయడం వల్ల మీ దాడికి భయపడేవారు ఎక్కడ లేరుగా. ఇలా మీరు ఒక్క దెబ్బ కొడితే మేము 2 దెబ్బలు కొట్టడానికి రెడీ ఉన్నాం. ఇక్కడ మేమేమన్నా తక్కువ ఇది లేదు. కాకపోతే అధికారంలో మీరున్నారు కాబట్టి 100% ప్రతిపక్షం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడుగుతాము, నిలదీస్తాము, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం.
అంతే తప్ప ఇలా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదో చేస్తామంటే భయపడే వారు ఎక్కర్లేదు. ఇలా బీజేపీ కార్యకర్త భయపడేది లేదు, పైసలకు అమ్ముడు పోయేది లేదు. మీరు చీటికి మాటికి ఏమైనా చేస్తే కూడా భయపడేది ఏమీ లేదు. ఇలా మేము నిక్కచ్చిగా నిలబడి పనిచేసే వ్యక్తులము, కార్యకర్తలము ఉన్నాం కాబట్టి ఇలా మా నాయకుల పైన, మా అరవింద్ పైన కానీ, దినేష్ అన్న పైన కానీ అవాక్కులు చెవాకులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకున్నందుకు రెడీగా ఉన్నాం మేము. కానీ ఇలా అభివృద్ధికి 100% ప్రజలకు అభివృద్ధి కావాలి. ప్రజలకు అభివృద్ధి కావాలంటే ఇలా ఎంపీ గారు ఇలా నవోదయ స్కూల్ కానీ తీసుకురావడం జరిగింది. ఇలా ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంది? ఎయిర్పోర్ట్ పరిస్థితి మరుగున పడ్డది. ఇలా నవోదయ స్కూల్ వస్తే ల్యాండ్ కూడా వెరిఫికేషన్ చేయమంటే ల్యాండ్ వెరిఫికేషన్ లేదు. ఇలా బోధన ఎమ్మెల్యే తీసుకుపోయి ఆయన ఏం చేసిండు, ఇలా చక్కెర ఆయన ల్యాండ్ ఇవ్వకుండా చక్కెర భూమి ఫ్యాక్టరీ 8 ఎకరాలు నేను ఇస్తా అంటే కేంద్రం రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్య తీసుకొని ఇలా నవోదయ స్కూలు మన కాన్స్టెన్సీ ఎక్కడైతే జక్రాన్పల్లి, కలిగొండలో ఎక్కడైతే చూసిరో అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. ప్రతి మీరు అభివృద్ధి ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే ఉందో ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతాం, నిలబడతాం. ఇలా ఖబర్దార్ అని చెప్తున్నాం అందరు కూడా. బీజేపీ జై బీజేపీ జై బీజేపీ. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ముంగడికి వచ్చి మాట్లాడలేక, ఏదైతే మేము కౌంటర్ ఇచ్చిన దానికి దానికి సమాధానం లేక చెప్పలేక ఈరోజు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా, కానీ వాళ్ళకు తెలిసి తెలియక మా మంచి మంచి పదవులలో ఉన్నారు. కానీ ఇవాళ ఒక సందర్భంలో మా అరవింద్ గారి పదవి గురించి కూడా మాట్లాడి ఏం చేసిండు 11 ఏళ్ళు అని చెప్పేసి మాట్లాడుతారు. మీరు అసలు రాజకీయ నాయకులేనా? మరి మీరు ఉన్నారా? రాజకీయంలో ఉన్నారా? మరి ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటారా? మాకు అర్థమవుతలేదు. అరవింద్ అన్న చేయబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలలో మనకి ఇచ్చిన ఏదైతే ఒకటి పసుపు బోర్డు అన్నాడో పసుపు బోర్డు కష్టపడి తీసుకొచ్చిండు, దాని ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా మళ్ళీ మిగతా ఏది ఉన్నా కానీ మొన్న 2 నవోదయ స్కూళ్ళు శాంక్షన్ చేసిండు. అలాగే ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిలీజ్ చేసిండు. అవన్నీ మాట్లాడకుండా మీరు ఈరోజు ఏదైతే వచ్చిండు 11 ఏళ్ళు అవుతుందంటే ఎక్కడ పోయా? మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు? 11 ఏళ్ళు అవుతుందా? అరవింద్ అన్న వచ్చి ఏమైనా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలా. ఇలా మీరు మాట్లాడుతున్నారు గంగాధర్ కానీ, శేఖర్ గౌడ్ కానీ, ఉపంగారు కానీ, అమృత గారు గంగాధర్ కానీ మాట్లాడుతున్నారు. మేము వచ్చిన తర్వాత ఇంత ఫండ్ తెచ్చినాం, అంత ఫండ్ తెచ్చి మాట్లాడుతున్నారు. మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఆర్జీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ తోటి సీసీ రోడ్లు పోసుకొని మీరు డబ్బు కొట్టుకుంటారు. ఏదైతే గత ప్రభుత్వం బ్రిడ్జిలకు ఏదైతే శాంక్షన్ పెట్టిందో, ఆ శిలాపలకలు వేసిందో, ఆ శిలాపలకలను గులగొట్టుకొని ఇలా మీ పేర్లు పెట్టుకొని ఇలా మీరు బ్రిడ్జిలు కట్టుకొని మీరు డబ్బులు కొట్టుకుంటారు. అది కరెక్ట్గా మీ దమ్ముంటే మీరు రేవంత్ దగ్గర, సీఎం దగ్గర కొట్లాడి డబ్బు తీసుకొచ్చి మన నియోజకవర్గం డెవలప్ చేయండి. కానీ అన్ని తెలియని మాటలు, తెలిసిన మాటలు, రాజకీయం ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడండి. ఏదో అన్ని తెచ్చి మేము బ్రిడ్జిలు పోసినాం ఎక్కడ తెచ్చిపోసి మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వమే మీరు డబ్బు కొట్టుకుంటారు తప్ప ఇప్పటికీ మీరు ఒక తెచ్చి బ్రిడ్జి పోసిన ఆనవాళ్ళు లేవు. దయచేసి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏదైతే మా దినేష్ అన్న గారు ఉన్నారో, మీరు మన మా గంగాధర్ గౌడ్ మాట్లాడుతుండ్రు. అయితే ఏంటంటే గంగాధర్ మాట్లాడుతుండు మే 3వ స్థానంలో ఓడిపోయిండు దినేష్ అని. అంటే మీరు ఇలా భూపతి రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వంచి ఇలా ఎమ్మెల్యేగా హోదాలో కూర్చున్నాడు. అదే మా దినేష్ అన్న ₹1 పంపకుండా పబ్లిక్ ఆధారత ఉంది, ఇవాళ మంచి మెజార్టీతో బయటకు వచ్చిండు. ఇంకా మీరు డబ్బులు వంచకుంటే మీరు 3వ స్థానం కాదు 6వ స్థానానికి వెళ్ళిపోతుంది. అదొకటి గుర్తుంచుకోండి. మరి ఆ డాక్టర్ పదవి బదులుకొని వచ్చిందని చెప్పేసి శేఖర్ గౌడ్ అని మాట్లాడుతుండు. అన్న ఎంతవరకు వస్తాం? డాక్టర్ అన్న మన ప్రజాసేవ చేయాలనుకున్నారు. మరి డాక్టర్ పదవి వరకు అన్ని వదులుకోవాలి, వచ్చి ప్రజాసేవ చేయాలి కదా. ఈరోజు మీరు చేసింది ఏమున్నది? మన నియోజకవర్గంకు మీరు చేసిన అభివృద్ధి ఏది ఉన్నది? మీరు రాగానే రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు. స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి అంటున్నారు. రుణమాఫీ అన్నారు. సగం రుణమాఫీ చేసిరు, సగం రుణమాఫీ కాలే. ఇప్పటికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే తప్పుదో చేసిరో మీరు కూడా అదే పరిస్థితిలో అవుతారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏ గతి పట్టిందో రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ కూడా సేమ్ అదే గతి పడుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఇప్పటికొక రేషన్ కార్డు లేదు. ఒక్కటి ఇండ్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ముగ్గులు పోసుకోమని చెప్తారు. ఏడో ఒకటి ఆడొకటి ఈడొక ముగ్గు పోసి ఫోటోలు దిగి పెద్ద పేపర్లలో పోజు తీసుకుంటారు. అది కాదు మీరు డెవలప్మెంట్ అంటే. మీకు పబ్లిక్ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు మీరున్న మంచిగా అభివృద్ధి చేసి మళ్ళీ మీరు మేము పాలన అనేది నిరూపించుకోరు. అక్కడ సీఎం గారు ఇలా పొద్దునే మాట్లాడతారు తెలియదు,
రాత్రి ఏం మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ల లెక్క ఫాలో అయిపోతుంది. ఈయన కూడా ఏదన్నా ఒక సీఎం హోదాలు ఉండి ఒక మాట మాట్లాడిందంటే దానికి ఒక నమ్మకం అనేది పబ్లిక్ రావాలా. ఇలా నేను పొద్దున లేవని విడుదల చేస్తున్నాను చెప్తాడు, రాత్రి ఏమైనా మర్చిపోతాడు. అంటే మతిపరుపు ఉన్నదా సీఎంకి? ఎట్లా ఏది ఉన్నా కానీ పబ్లిక్ ఏదైతే మీకు నమ్మకంతో గెలిపించి మీకు హోదా ఇచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి దయచేసి. ఏదైతే మీరు ప్రభుత్వంలో రావడానికి ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ పబ్లిక్ అవి హామీలను నెరవేర్చండి. నెరవేర్చిన తర్వాత మాట్లాడండి. కానీ మేము గాలికి వచ్చినట్టు మాట్లాడతాం, అధ్యక్షం విద్యక్షం ఎక్కడ డెవలప్ చేసారు మీరు? ఓన్లీ కొబ్బరికాయలు కొట్టుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీసీ రోడ్లు ఇప్పటిదాకా మీరు పోతున్నారు. ఇప్పటిదాకా మీరు ప్రభుత్వం నుంచి వచ్చిన ఎక్కడ పోసి చెప్పండి సీసీ రోడ్లు ఒకసారి చూపించండి మాకు. ఇప్పటిదాకా ఏది చేసినా మీరు కేంద్ర ప్రభుత్వం నచ్చిన ఫండ్ను తీసుకొని డబ్బా కొట్టుకుంటారు తప్ప ఈరోజు మీరు వచ్చి సొంతంగా చేసిన అది ఏది లేదు. దయచేసి మా దినేష్ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి. ఏది ఉన్నా కానీ మీరు సవాల్ చేసుకుందాం, అభివృద్ధి ఎంత చేసిరు అన్నది. మీరు ఏం చేసిరు అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి గుర్తుంచుకోవాలా, ఇక్కడ మీరు ఎక్కడైతే డిచ్బెల్ గడ్ హైవే ఎక్కుతారో ఇక్కడ నుంచి కన్యాకుమారి కాశీ దాకా నువ్వు కార్లో ఏదో ఒక గుంత ఉడాలి. ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వస్తుంది, అది మీరు గుర్తుంచుకోవాలా. పొద్దున్న లేచి కారు రోడ్డు మీద ఎక్కుతుందంటే అరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు మీకు ఒకసారి గుర్తు రావాలా. అది ఒకసారి గుర్తుంచుకోండి. మీరు ఏ డబ్ల్యూ చేసి ఏం చేసి చెప్పండి మాకు. మీరు అనవసరంగా మా దినేష్ అన్న గారిని కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే అది మీరు ఇప్పుడు అంటూ ఇటుకపట్ల ఎమ్మెల్యే గారిని ప్రతిసారి మీరు ఏకవచనంతో తీసుకొస్తారు. అక్కడ ఒకసారి మీరు తెలుసుకోండి ఏం జరుగుతుంది. మరి ఇటుకపట్లని ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏం తెలుసు మీరు తెలుసుకోండి. మీ తప్పుదలు ఉంటే మనం తీర్చిదిద్దుకో. ఎందుకంటే ఇవన్నీ మేమన్న మాటలు కాదు, పబ్లిక్ నుంచి వస్తున్న మాటలు కాబట్టి మీకు మేము మా తరఫున తెలియజేస్తున్నాం. మీరేమైనా అవకతవకలు ఉంటే దయచేసి అవి సరిదిద్దుకొని రేపు రానున్న కాలంలో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా కంపల్సరీ ఇవాళ భయపడుతున్నారు. మీరు ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు. ఇవాళ గ్రామాల్లో ఒక సంవత్సరం 6 నెలలు అవుతుంది. సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు. ఎట్లుంటే విలేజ్లలో మోర్లలో దోమలు మోరీలు తీసిన నాదులు లేడు. నీళ్లు లేక పబ్లిక్ కొట్టుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్లలో తిరగండి. తిరిగి నీళ్లు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, పంటలు ఎండిపోతున్నాయి, మరి ఏమైంది, ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి, మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి అన్నీ ఒకటి కూడా ప్రతి ఒక్కటి కూడా తిరగండి. విలేజ్లో ఎంత పబ్లిక్ ఎంత సఫర్ అవుతారు. ఇలా గ్రామాల్లో సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంత ఇబ్బందిగా గురవుతుంది. ఇవాళ మీకు ఏంటంటే భయం, మేము ఓడిపోతామన్న భయం అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కూడా మీరు పెడతలేదు. దయచేసి చెప్తున్న భూపతి రెడ్డి గారికి దయచేసి మీరు నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈయన ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని బెదిరిపిస్తే ఎవ్వరు కూడా భయపడడానికి లేరు. ఖచ్చితంగా మీకు అర్హత కూడా లేదు. దినేష్ అన్న గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే రాత్రకుండా పగలకుండా కష్టపడకుండా విలేజ్లలో అయినంత మట్టుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్నడన్నా విలేజ్లో తిరిగి దేనికోసమన్నా ఏ సమస్య పైన మీరు పోరాడిరా? మొన్న పంటలు ఎండిపోయినాయి మండలంలో, ప్రతి మండలంలో తిరిగి కలెక్టర్ దాకా ఇన్ఫర్మేషన్ ఇస్తే కలెక్టర్ ఇమీడియట్ పోయి చూసింది. మరి మీరు ఎందుకు తిరగలేరు? మీరు ఎమ్మెల్యే గారా? మీరు తిరగాల. తిరిగి ఎక్కడ సమస్య ఉన్నా అన్నది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, వారి అనుచరులకు కూడా చెప్తున్నాము. మేమేమని చెప్పి గల్లలు ఎగేసుకుంటే మీకంటే మేము కూడా ఎగేస్తాము. మీరు ఫస్ట్ మీ అభివృద్ధి పైన. నిజామాబాద్ నగరంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిన్నారపు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకుడు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. నిధులను కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్ లో 20% నిధులను కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంగతి మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే విద్యారంగానికి ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయుల నియామకాలు కానీ అదేవిధంగా అక్కడ పోస్టులు ఈరోజు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అనేకం ఉన్నాయి. ఈరోజు మౌలిక సదుపాయాలు లేని ఈరోజు కూలిపోయే పరిస్థితులు అనేక పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి కూడా అంతే. గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కావున విద్యారంగం ఈరోజు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా 20% నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ఈరోజు హామీ ఇచ్చింది. వెంటనే ఆ హామీని కూడా
నెరవేర్చాలి. ఏదైతే ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూళ్ళను కూడా ఇచ్చేయాలి. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయాలి. వీళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు కూడా వెంటనే విడుదల చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఈయన అధిక శాతం నిధులు కేటాయించకపోతే పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.